హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో మనకి సిహెచ్ఎస్ఎల్ 2024 రిలేటెడ్ బిగ్ అప్డేట్ మా. సో మనకి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. దిస్ ఇస్ వెరీ పాజిటివ్ సైన్, ఎందుకంటే ఒక పోస్ట్ ఇంక్రీజ్ అయినా కూడా ఒక ఫ్యామిలీ అనేది మంచి జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి రిలీజ్ చేసిందేమో. పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, సో అక్కడ ఆప్షన్స్ ఫిల్ చేయడానికి ఇది మనం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో బేసికలీ సిహెచ్ఎస్ఎల్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ మనకి టియర్ 1 జరుగుతుంది, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, ఇది ఆల్రెడీ అయిపోయింది. టియర్ 2 కూడా అయిపోయింది అనమాట. మనకి November 18 ఆ టైం పీరియడ్ లో అయిపోయింది. ఆన్సర్ కి కూడా మనకి వచ్చేసింది. ఫైనల్ రిజల్ట్ అనేది పెండింగ్ ఉంది. సో ఫైనల్ రిజల్ట్ కంటే ముందే మనకి ఆప్షన్ ఇది ఎనేబుల్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఆప్షన్ ఫర్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ మన ప్రయారిటీ ప్రకారం ఏ పోస్ట్ కి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఏ స్టేట్ లో ఇస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ లో ఇస్తున్నాం, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. కొన్ని పోస్టులు ఎలా ఉంటాయంటే ఓన్లీ ఫర్ ఢిల్లీ, ఓకేనా, ఢిల్లీలోనే మనకి పోస్టింగ్ ఉంటుంది. కొన్ని ఎలా అంటే ఆల్ ఇండియా వైడ్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఆల్ ఇండియా వైడ్ ఎక్కడైనా మనకి పోస్టింగ్ రావచ్చు. అండ్ దెన్ మనకి ఈ టైం పీరియడ్ తర్వాత మనము మరి ప్రమోషన్ ఆర్ ఇలా మనము వేరే స్టేట్లో కూడా మారచ్చు అనమాట. కొన్ని మన హోమ్ స్టేట్లో కూడా మనకి పోస్టులు ఉంటాయన్నమాట. అది మనము మన స్టేట్ వైజ్ మనకి వేకెన్సీస్ కావాలి అంటే మరి ఆ డిపార్ట్మెంట్కి మనము కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇదంతా మీరు ఎవరైతే టియర్ 1 క్వాలిఫై టియర్ 2 రాసేసారో సో వాళ్ళు ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫామ్ ఫిల్అప్ ఆప్షన్ రాలేదు, మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. సో వన్స్ వస్తానే మీతో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వరు ఫామ్ ఫిల్ చేయడానికి. సో ఫామ్ ఫిల్ చేసిన మరి విత్ ఇన్ 15-20 డేస్లో మాకు రిజల్ట్ వస్తుంది. అన్నీ కరెక్ట్గా జరిగాయి అనుకోండి, జనవరిలోగా మీకు రిజల్ట్ అనేది ఫైనల్ ఎవ్రీథింగ్ అనేది మీరు ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయినా ఎవ్రీథింగ్ మీకు వచ్చేస్తుంది అనమాట. వేకెన్సీస్ చెక్ చేసుకోవాలంటే కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మనకి అప్డేటింగ్ టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద కంబైన్డ్ సిహెచ్ఎస్ఎల్ 2024 అనమాట. సో ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా మెన్షన్ చేశారు స్టేట్ వైజ్, జోనల్ వైజ్ వేకెన్సీస్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై ఎస్ఎస్సి. సో స్టేట్ వైజ్ ఏది ఉన్నాయో, జోన్ వైజ్ ఏది ఉందో అది మేము కలెక్ట్ చేయలేదు ఎస్ఎస్సి. ప్లీజ్ కాంటాక్ట్ యూజర్ డిపార్ట్మెంట్ ఫర్ ద స్టేట్ వైడ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్. సో ఈ యూజర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో దీనికి మనము ఆర్టీఐ మనము రైజ్ చేయాలన్నమాట. సో దట్ మనకి అక్కడ పర్టికులర్ మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లేదా కర్ణాటక, సో ఎక్కడ ఏది ఉంది అన్నట్టు మనము డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ యూజర్ డిపార్ట్మెంట్ మనం రైజ్ చేయాలి. ఓకేనా, అండ్ యాజ్ వెల్ as ఇక్కడ మనకి వెదర్ కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంది మా. సో ఇక్కడ మనకి కలర్ బ్లైండ్నెస్ వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబులా లేదా ఎస్ఆర్నో కూడా ఉంది. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి ఎవరికైతే స్పెసిఫిక్ ఇలా ప్రాబ్లం ఉందనుకుంటే. సో టోటల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 64 మినిస్ట్రీస్ ఉన్నాయి, 64 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 8లో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ 111 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్లయితే హైయెస్ట్, సో ఓన్లీ జస్ట్ హైయెస్ట్ చూస్తున్నాను. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 272 ఉంది. అండ్ కొద్దిగా ఇంకా స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకి సీరియల్ నెంబర్ 24లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇక్కడ మనకి చూడండి సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్లో అనమాట. సో 301 వేకెన్సీస్, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ నంబర్. అండ్ ఈ స్పెసిఫిక్ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వెళ్ళింది అనేది. ఇక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 299, సో ఇది కూడా కొద్దిగా కట్ ఆఫ్ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్టయితే అర్బన్ అఫైర్స్ మనకి 249 ఉన్నాయి. అండ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ 101 ఉన్నాయి. గ్రీవెన్స్, సో పెన్షన్, సో దీంట్లో కూడా మనకి 197 పోస్టులు అయితే ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సో ఇది మనకి కొద్దిగా కట్ ఆఫ్ అనేది ఒక మినిమల్గా వెళ్తుంది అంటే అంత హైగా ఉండదు కంపేర్ టు అదర్ పోస్టులు. సో ఇది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఈ పోస్టింగ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. మనకి ఆల్ ఇండియా వైడ్ కాబట్టి ఇక్కడ పోస్టింగ్ వస్తుంది, సో కొద్దిగా దూరం వెళ్తూ ఉంటుంది. సో అది మీరు చెక్ చేసుకోవాలి. బట్ కొద్దిగా కంపేర్ టు అదర్ పోస్ట్ కొద్దిగా కట్ ఆఫ్ అనేది మనకి మినిమల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఓకేనా, 108 టోటల్ మనం చూసుకున్నట్లు 108 ఉన్నాయి. సో దీంట్లో కూడా మరి కేటగిరీ వైజ్ ఉంది, అంటే యూఆర్కి ఎంత, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. మన టోటల్ 64 మనకి మినిస్ట్రీస్ టోటల్ చూసుకున్నట్లయితే క్లోజ్ టు 4000 ఉన్నాయన్నమాట. సో 3954 పోస్టులు అంటే క్లోజ్ టు 4000 పోస్టులు మనం అనుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్, స్టేట్ వైజ్ అన్నీ డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో డెఫినెట్లీ ఇది మీరు చెక్ చేసుకోవాలి బిఫోర్ మీరు అప్లయింగ్. సో ఇదంతా ఇన్ఫర్మేషన్, సో బిఫోర్ మీరు ఫిల్ చేసే కంటే ముందు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ మ్యాక్సిమం విత్ ఇన్ వీక్లో మీకు వచ్చేస్తుంది. సో బీ రెడీ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.